ఆసిఫాబాద్ మీటింగ్ హీట్ ఎక్కింది. మంత్రి ఎమ్మెల్యే మధ్య మాటల తూటాలు పేలాయి. అప్పుల నుంచి మొదలెడితే పథకాల దాకా నేతల నడుమ డైలాగ్ వార్ నడిచింది. మంత్రి జూపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మధ్య వాగ్వాదం జరిగింది. ఆసిఫాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మీటింగ్ లో మంత్రి ఎమ్మెల్యేల మధ్య మాట పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారని ప్రశ్నించిన మంత్రి జూపల్లి గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పటికీ వడ్డీలు గడుతున్నామని విమర్శించారు. మంత్రి కామెంట్స్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు కోవా లక్ష్మి. నియోజకవర్గానికి ఇచ్చిన 3500 ఇళ్లలో ఎన్ని పూర్తయ్యాయని ప్రశ్నించారు లక్ష్మి. కనీసం లబ్ధిదారుల వివరాలని కూడా అధికారులు ఇవ్వడం లేదని, తాము కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక పథకాలను అమలు చేశామని చెప్పారు. మీరు ప్రస్తావించినందుకు నేను అంశం ప్రస్తావించిన. మంత్రి ఎమ్మెల్యే మధ్య మాట పెరగడం మీటింగ్ లో గందరగోళం సృష్టించింది. సమావేశం కాస్త రసాభాసగా మారింది.